హలో హాయ్, నా పేరు శ్యామ్, ఫౌండర్ ఆఫ్ తెలుగు ట్రేడర్ శ్యామ్. అండ్ వెల్కమ్ టు ట్రేడింగ్ విత్ గ్రో తెలుగు ఛానల్. ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఒక మంచి ఇండికేటర్ గురించి. లైక్ ఈరోజు మార్కెట్ సైడ్ వేస్లో ఉంటుందా లేకపోతే ట్రెండింగ్లో ఉంటుందా అనేది మనకి తెలుసుకోగలిగితే డే బిఫోరే స్టార్టింగ్ అయ్యే టైంకే మనకి ఈరోజు ట్రెండింగా లేకపోతే సైడ్ వేస్ ఉంటుందా లేకపోతే వాలటైల్గా ఉంటుందా అని తెలుసుకుంటే దాన్ని బట్టి మనం ట్రేడ్ చేయొచ్చు కదా. సో అలాంటి ఇండికేటరే ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ ఇండికేటర్ ఈజ్ నథింగ్ బట్ సిపిఆర్ అంటే సెంట్రల్ పివోట్ రేంజ్. ఇది వచ్చేసి పివోట్ పాయింట్స్ కి నెక్స్ట్ అప్డేటెడ్ వర్షన్ అనమాట. ఇది అప్డేటెడ్ వర్షన్ ఎందుకు అయింది, దీన్ని యూజ్ చేసి ఎంట్రీస్ ఎలా తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎలా తీసుకోవాలి అండ్ మార్కెట్ ని ఎలా ప్రెడిక్ట్ చేయాలి, ఫర్ ద ట్రేడింగ్ పర్పస్ ఎలా ప్రెడిక్ట్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. సో ఈ వీడియోలోకి వచ్చేసరికి మనకి ముఖ్యంగా 3 స్ట్రాటజీస్ ఉంటాయి. అదొకటి ట్రెండింగ్లో ఉన్నప్పుడు ఆప్షన్ బయింగ్ ఎలా చేసుకోవాలి అని, ఒకవేళ సైడ్ వేస్లో ఉన్నప్పుడు అంటే పర్టికులర్గా ఒక సపోర్ట్ అండ్ ఒక రెసిస్టెన్స్లో ఉన్నప్పుడు ఆప్షన్ సెల్లింగ్ ఎలా చేయాలి అనేది, అండ్ ఇంకొకటి వర్జిన్ సిపిఆర్ అంటే ఏంటి అండ్ వర్జిన్ సిపిఆర్ వచ్చినప్పుడు మనం ఎట్లా ట్రేడ్ తీసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూసేద్దాం. చార్ట్లోకి వెళ్ళిపోదాం రండి. సో ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో ఉన్నాము, దట్ 15 minutes టైం ఫ్రేమ్లో మీరు చూడొచ్చు ఇక్కడ. సో నేను పివోట్ పాయింట్స్ కన్నా అడ్వాన్స్డ్ వర్షన్ సిపిఆర్ అని ఎందుకు అన్నాను అనే దానికి ఒకసారి మనం ఇక్కడ చూద్దాము. ఓకే, ఈ లేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసేద్దాము. ఓకే, సో దట్ కొంచెం క్లియర్గా ఉంటుంది. అండ్ ఈ పివోట్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని నేను కొంచెం బ్లాక్ కలర్లో మారుస్తున్నాను, సో దట్ మనకు ఒక క్లియర్ కట్ ఒక ఇండికేషన్ ఏమని చెప్తుంది అనేది మనకు అర్థమవుతుంది. సో ఎప్పుడైనా ఒకటి ఏంటంటే పివోట్ కి పైన ప్రైజ్ ఉంటే కనుక నెక్స్ట్ టార్గెట్ అంటే ఇది ఒక R1 కదా, సో ఇక్కడ వరకు రీచ్ అవడానికి అండ్ అప్ మూవ్ వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే, ఎప్పుడైతే పివోట్ పాయింట్కి డౌన్ సైడ్ ఉంటుందో నెక్స్ట్ S1ని టచ్ చేయడానికి కానీ లేకపోతే నెక్స్ట్ S2 S3 కూడా ట్రెండింగ్ అయితే కనుక అట్ సైడ్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో పివోట్ కిందనే ఉంది, డే అంతా కూడా కంప్లీట్గా ఒక రేంజ్ బౌండ్లోనే ఉంది ఏదైతే ఆ రోజు కంప్లీట్గా మార్కెట్. అండ్ పివోట్ పైన వెళ్ళిన తర్వాత మనం చూడొచ్చు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే పివోట్కి పైన ఉన్నంత వరకు కూడా ట్రెండింగ్ అనేది ఉంటుంది. కాకపోతే ఇది ఎగ్జాక్ట్గా మనకి ఆ పర్టికులర్ డే రోజున ట్రెండింగ్లో ఉంటున్నామా లేకపోతే సైడ్ వేస్లో ఉంటామా అని ఎలా తెలుసుకోవాలి అనుకునేది దానికే మనం సిపిఆర్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇది సింపుల్ పివోట్. ఇప్పుడు మనం డైరెక్ట్గా సిపిఆర్ని అయితే ప్లాట్ చేద్దాము. సో ఇక్కడ సిపిఆర్ అని కొడితే చాలా వస్తాయి, బట్ ఇదైతే కొంచెం వాల్యూస్ అవన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. సో ఇవన్నీ చూసి కంగారు పడకండి ఇవి ఏంటి అనేవి. సో దీంట్లో కొంచెం చిన్న మోడిఫికేషన్స్ చేసుకోవాలి. సో దీంట్లో వచ్చేసరికి మనకి షో టుమారో పివోట్స్ వీక్లీ మంత్లీ ఇవన్నీ అన్చెక్ చేసేసేయండి. అండ్ దీంట్లోకి వచ్చేసరికి డైలీ బీసీ అండ్ టీసీ వచ్చేసి ఇంపార్టెంట్. అండ్ R1 R2 R3 వరకు పెట్టుకుంటే సరిపోతుంది, R4 అవసరం లేదు అండ్ S4 అవసరం లేదు. అండ్ టుమారో బీసీ టుమారో టీసీ ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు, ఇవన్నీ తీసేసుకుంటే అయిపోతుంది. సో ఇవన్నీ అవసరం లేదనమాట, జస్ట్ R1 టీసీ బీసీ ఏదైతే ఫస్ట్ లో ఉన్నాయో అవే ఉంచండి. ఇవన్నీ కూడా అంటిక్ చేసేసేయండి. ఓకే, ఇవన్నీ అంటిక్ చేసేసుకున్న తర్వాత ప్రెస్ అన్ ఓకే. సో మనకి ఫైనల్ గా ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి సిపిఆర్. ఓకే, సో దీంట్లోకి వచ్చేసరికి మాక్సిమం ఉండేది 2 types ఆఫ్ సిపిఆర్స్ అనమాట. ఒకటి దీన్ని నారో అంటారు, నారో సిపిఆర్, అండ్ దీన్ని వచ్చేసి వైడ్ సిపిఆర్ అంటారు. ఓకే, ఇది ఎంత పర్ఫెక్ట్ గా ఒక సైడ్ అంటే ఒక సింగిల్ లైన్ లాగా ఉంటుందో అంత పర్ఫెక్ట్ గా మనకి ఆ రోజు ట్రెండింగ్ రావడానికే హై ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఒకవేళ గనక ఇలా వైడ్ గా ఉంటే గనక మనకి ఎక్కువ సైడ్ వేస్ స్లగ్గిష్ గా ఉండడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకే, సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మనం చూద్దాము. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఒక 2 types ఆఫ్ మెయిన్ సిపిఆర్స్ ఉంటాయి. ఇలా ఒక సింగిల్ లైన్లోకి వచ్చేసరికి ఏంటంటే మాక్సిమం ట్రెండింగ్గా ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మార్కెట్లో వన్ సైడ్ డైరెక్షన్ కాకుండా కంప్లీట్గా ఒక వాలటైలిటీ ఆర్ స్లగ్గిష్నెస్ ఉండడానికి మనకి ఛాన్స్ ఉందని అర్థమవుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి మనం ఈ రోజు ఏ స్ట్రాటజీని యూజ్ చేయాలి అనేది మనం ముందుగానే ఒక డే స్టార్టింగ్లోనే మనకు ఒక ఐడియా వస్తుంది. దీన్ని బట్టి మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ గమనిస్తే మీకు ఈ
3 లైన్స్ దగ్గర సెంట్రల్ పివోట్ రేంజ్ అంటారు దీన్ని, ఈ మిడిల్లో ఉన్నదాన్ని. సో ఈ 3 రేంజ్ మధ్యలో కొంత గ్యాప్ అయితే ఉంది. సో అది మనకి ఇక్కడ సూచిస్తుంది. దాన్ని బట్టి కంప్లీట్గా డే అంతా కూడా కొంతవరకు లైక్ ఈ సైడ్ వేస్ ఉండడానికి అనే ఛాన్స్ ఉంది అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ 3 లైన్స్ మధ్యలో ఉన్నంత గ్యాప్ చాలా తక్కువ ఉంది. సో ఆ రోజు మంచి మొమెంటం అయితే దొరకడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక మంచి వ్యాలిడ్ టిప్ ఏంటంటే, ఎప్పుడైనా సరే మీకు సిపిఆర్ తర్వాత 1 and 2 and 3 and 4 ఓకే, మ్యాక్సిమం 3 అంటే సిపిఆర్ ఇంక్లూడింగ్ S1 ఆర్ S2 గనక ఒకవేళ రీచ్ అయితే గనక అది మ్యాక్సిమం రివర్స్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఇంక్లూడింగ్ S3 కూడా గనక రీచ్ అంటే టచ్ అయ్యింది అనుకుంటే గనక ఇక్కడ నుంచి కూడా 3 ఎప్పుడైతే 3 అయితే కొంతవరకు ఓకే, అండ్ 4 అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ప్రైస్ వచ్చేసి 4 పివోట్ పాయింట్స్ని కనుక టచ్ చేస్తే కనుక రివర్స్ అవడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి. సో ఎయిదర్ డౌన్ సైడ్ ఆర్ అప్ సైడ్ కూడా ఒకవేళ ప్రైస్ కనుక 4th ఇక్కడ నుంచి అంటే సిపిఆర్ R1 R2 అండ్ R3 కూడా అయితే కనుక మీరు ఇక్కడ నుంచి కూడా రివర్సల్ ట్రేడ్స్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు విత్ ద స్టాప్ లాస్ ఆఫ్ దిస్ వన్. ఓకే, మనం దీని మీద ఒక 3 స్ట్రాటజీస్ అయితే మనం మాట్లాడుకుందాము. సో ఆ 3 స్ట్రాటజీస్ ఏంటి అనుకుంటే కనుక, సో ఫస్ట్ స్ట్రాటజీ వచ్చేసి మనకి ట్రెండింగ్ అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎప్పుడైతే నారోగా ఉంటుందో సిపిఆర్ ఇలాంటి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇట్స్ గోయింగ్ టు బి ఏ ట్రెండింగ్ డే అనేసి. ఇది స్టాక్స్ కూడా వర్తిస్తుంది, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా వర్తిస్తుంది. ఓకే, సో ఇలాంటి కేసులో మనం ఏం చేయొచ్చు అంటే కనుక, ఎప్పుడైతే మనకి నారో సిపిఆర్ వస్తుందో ఓకే, దీని కింద బ్రేక్ అయిన తర్వాత ఏదైతే ఈ లో ఉందో అక్కడ మనం పుట్ అయితే బై చేయొచ్చు. ఓకే, టార్గెట్స్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి అనుకుంటే కనుక, ఫస్ట్ది S1 అండ్ S2 అండ్ S3 వచ్చేసి థర్డ్ డే. ఒకవేళ ఇన్ కేస్ S3, సో ఒకవేళ ఇన్ కేస్ ఆ రోజు ట్రెండింగ్ డే ఉంటే కనుక S1 నుంచి S2కి కాకుండా S3 వరకు కూడా వచ్చి టార్గెట్ ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అలా అని ఫస్ట్ మీకు గనక ఒకవేళ 4 లాట్స్తో ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, 2 లాట్స్ ఇక్కడ బుక్ చేసేసుకొని అండ్ 2 లాట్స్కి స్టాప్ లాస్ ఇదే పెట్టేసుకొని ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ వరకు వెయిట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా 1 లాట్ బుక్ చేసుకుని నెక్స్ట్ రిమైనింగ్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ నుంచి రివర్స్ అయినా సరే మీకు ప్రాఫిట్స్ అనేవి లాక్ అయితే అయిపోతాయి. సో ఇలా చేయొచ్చు అనమాట ఎప్పుడైతే నారో సిపిఆర్ వస్తుందో. నారో సిపిఆర్ అంటే మనకు అర్థమైంది కదా. సో అగైన్ ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చూద్దాము. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ, బట్ ద థింగ్ ఇస్ దట్ 15 minutes క్యాండిల్ చాలా పెద్దగా ఉంది. సో ఇలాంటి టైంలో వచ్చేసరికి ఏంటంటే మోర్ దెన్ 100 పాయింట్స్ కనుక ఒక క్యాండిల్ ఉంటే కనుక దాన్ని అయితే ఇగ్నోర్ చేసేసేయండి. మళ్ళీ ఎప్పుడైతే ఆ ఆపర్చునిటీ కోసం వస్తుందో అప్పుడు ఈ రేంజ్లో ఈ లెవెల్లో మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చినప్పుడు మనం చూడొచ్చు ఒక రిజెక్షన్ క్యాండిల్ వచ్చినప్పుడు తర్వాత ఇక్కడ నుంచి పుట్ అనేది ఇనిషియేట్ చేయొచ్చు ఫర్ ద స్టాప్ లాస్ ఆఫ్ ప్రీవియస్ స్వింగ్ ఏదైతే హై ఉందో దాన్ని తీసుకొని బఫర్ పెట్టుకోండి. అండ్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు S1 వచ్చి ఫస్ట్ టార్గెట్, S2 వచ్చేసి సెకండ్ టార్గెట్, అలాగే S3 కూడా. బట్ ఈ కేసులో మనకి S1 అనేది బుక్ అయిపోయింది. సో వీ కెన్ ఎగ్జిట్ ఎట్ దీస్ లెవెల్స్. అండ్ ఆ టైంకి డే కూడా క్లోజ్ అవుతుంది కాబట్టి మనం నెక్స్ట్ లెవెల్ టార్గెట్ కోసం అయితే వెయిట్ అయితే చేయక్కర్లేదు అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ స్ట్రాటజీ. సో సెకండ్ స్ట్రాటజీలోకి వచ్చేసరికి, ఎప్పుడైతే మనం ఇప్పుడు ఆల్రెడీ ట్రెండింగ్ మార్కెట్ని ఎట్లా ఒకవేళ సిపిఆర్ ఇలా వస్తే ఎలా చేసుకోవాలి అనేది మనం నారోలో ఉన్నప్పుడు చూసాం. ఇప్పుడు వైడ్ రేంజ్ సిపిఆర్లో ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే కనుక, మనకి ఇక్కడ S1 ఉంది కదా, S1 ఓకే, అలానే R1 కూడా ఉంటుంది కదా పైన. ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం చేస్తాం అంటే, నారోగా ఉన్నప్పుడు మనకి ఏమని అర్థమవుతుంది, అది సైడ్ వేస్లో ఉంటుంది మార్కెట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ట్రెండింగ్లో ఉండడానికి అయితే ఛాన్స్ లేదు అని అయితే అర్థమవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఇది S1 అండ్ R1 ఈ రెండు ఏవైతే స్ట్రైక్స్ ఉన్నాయో అవి వాటిని సెల్ చేస్తామన్నమాట. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైతే వైడ్ రేంజ్ సిపిఆర్ ఉంటుందో అప్పుడు దాని కింద ఉన్నటువంటి S1 రేంజ్లో ఉన్నటువంటి స్ట్రైక్ అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏది ఉంది ఎగ్జాక్ట్గా 43,650 ఉంది కదా. సో 43,700 ఒక 50 పైననే పెట్టుకుందాము, ఎగ్జాక్ట్ రౌండ్ ఫిగర్ రాకపోతే. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి 44,146 ఉంది. సో 44,200 స్ట్రైక్ అయితే మనం దగ్గరలో ఉన్న దాన్ని రౌండ్
రౌండ్ అప్ చేసుకుంటాము. ఈ రెండింటిని కూడా సెల్ చేస్తామన్నమాట. సో మరి స్టాప్ లాస్ ఎక్కడ అంటే కనుక, స్టాప్ లాస్ ఒకవేళ ఇది 50 రూపీస్ ఇది 50 రూపీస్ వచ్చింది అనుకోండి అప్రాక్సిమేట్ గా, సో రెండు కలిపితే 100 రూపీస్ వచ్చింది అనుకోండి. ఓకే, దీంట్లోకి వచ్చేసరికి మన స్టాప్ లాస్ ఓవరాల్ ప్రీమియం ఎంతైతే ఉందో కంబైన్డ్ ప్రీమియం మీద 10% వచ్చేసి మన స్టాప్ లాస్ అనమాట ఇది. ఓకే, ఒకవేళ 200 ఉంటే కనుక దాంట్లో కూడా 10%. ఓకే, సో ఇది మన స్టాప్ లాస్ గా పెట్టుకుని ఎప్పుడైతే మనకి వైడ్ రేంజ్ సిపిఆర్ వస్తుందో మనం అప్పుడు ఈ టైప్ ఆఫ్ స్ట్రాటజీ అయితే యూజ్ చేస్తాము. అండ్ ఇంకొకటి థర్డ్ స్ట్రాటజీ వచ్చేసి వర్జిన్ సిపిఆర్. సో వర్జిన్ సిపిఆర్ అంటే ఏంటి అంటే కనుక, ఎప్పుడైనా సరే ప్రైస్ ఏదైతే నెక్స్ట్ డే అంటే ప్రీవియస్ డే ఉంది కదా, దానికి తర్వాత నెక్స్ట్ డే ఏదైతే సిపిఆర్ ఉందో, నో మ్యాటర్ ఆఫ్ వైడ్ ఆర్ నారో, దీన్ని అసలు ఎప్పుడు కూడా ఆ డే మొత్తం మీద కూడా టచ్ చేయలేదు అంటే కనుక వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ వర్జిన్ సిపిఆర్. ఓకే, సో ఈ వర్జిన్ సిపిఆర్ నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే కనుక, నెక్స్ట్ డే ఒకవేళ పైన ఉన్నా సరే, ఇప్పుడు ఇది వర్జిన్ సిపిఆర్ అనుకోండి, ఇది కంప్లీట్ గా నెక్స్ట్ డేకి రెసిస్టెన్స్, చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా యూజ్ అవుతుంది. సో ఇది పైన ఉందనుకోండి వర్జిన్ సిపిఆర్, సో ఇది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా యూజ్ అవుతుంది. ఒకవేళ అదే గనక ప్రైస్ కి కింద ఉంటే గనక ఇది కంప్లీట్ గా ఒక చాలా స్ట్రాంగ్ సపోర్ట్ గా యూజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ వర్జిన్ సిపిఆర్ అనమాట. ఆ రోజు ప్రైస్ అసలు ఎప్పుడు కూడా దాన్ని ముట్టలేదు, దాని దగ్గర కూడా వెళ్ళలేదు అనమాట. సో నెక్స్ట్ డే కి అది చాలా పెద్ద సపోర్ట్ గా పనిచేస్తుంది అనుకున్నాం కాబట్టి, దీన్ని దాటి కిందకి వెళ్ళడానికి ఈవెన్ గ్యాప్ డౌన్ అయినా సరే దీన్ని సపోర్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళింది పైకి, అండ్ అగైన్ మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి అయితే వెళ్ళింది. సో ఇలాంటి కండిషన్ లో ఎప్పుడైనా సరే ఇది సపోర్ట్ కాబట్టి ఈ రేంజ్ మొత్తం కూడా మనకి మంచి బయింగ్ జోన్. ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ లైక్ దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుని ఈ రేంజ్ కి వచ్చినప్పుడు మనం అయితే తీసుకోవచ్చు అనమాట. దీంట్లో కొంచెం మీరు ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్ అయితే కనుక మీరు ఏదైతే ఈ రేంజ్ ఏదైతే వైడ్ సిపిఆర్ ఉందో, బట్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఇట్ ఈస్ ఆల్సో యాక్టింగ్ లైక్ వర్జిన్ సిపిఆర్ కదా. సో అలాంటప్పుడు మనం దీన్ని ఈ రేంజ్ మొత్తాన్ని కూడా బయింగ్ కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ టార్గెట్స్ ఏదైతే మనం అనుకున్నామో నెక్స్ట్ అంటే ఇది S2 కదా, సో S2కి వచ్చేసరికి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి S1, దెన్ నెక్స్ట్ వచ్చేసి సిపిఆర్. సో ఈ కండిషన్ లో కూడా మనకి టార్గెట్ అనేది రీచ్ అవడం అయితే జరిగిందనమాట. సో మనం వర్జిన్ సిపిఆర్ ని ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటే కనుక ఒక్కసారి అండర్స్టాండ్ అను, లేకపోతే అర్థమైందను, లేకపోతే మీకు ఏమో డౌట్ ఉంటే కనుక డెఫినెట్గా ఒకసారి కమెంట్ అయితే చేయండి. సో వీ కెన్ డిస్కస్ ఆన్ దట్ పార్ట్. ఓకే, సో ఇవండి మొత్తం కలిపి 3 స్ట్రాటజీస్. ఒక్కసారి సమ్మరైజ్ చేసుకుందాం అవి ఏంటి అనేది. చూసారు కదండి సిపిఆర్ అంటే ఏంటి, ఎందుకు ఇది పివోట్ కన్నా అప్డేటెడ్ వర్షన్, అండ్ దీంట్లో ఉన్న 3 స్ట్రాటజీస్ కూడా. సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, డెఫినెట్లీ విల్ కన్సిడర్ టు ఆన్సర్ ఇట్. సో హోప్ యూ లైక్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ బటన్ స్మాష్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఇవన్నీ ఈ వీడియోలో చెప్పినవన్నీ బై అండ్ సెల్ రికమెండేషన్స్ కాదు, ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.